హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు స్మాల్ స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేశాను. అది బ్రెడ్ విత్ ఎగ్ తోటైతే ఈ ముందుగా 3 కంట్రీ ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టేసుకొని ఒక 3 ఆనియన్స్ అయితే పెద్దవి తీసేసుకొని కట్ చేసేసుకోవాలి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఈ 3 ఆనియన్స్ని కట్ చేసి దాంట్లో వేసేసేసి బాగా కలపాలండి. కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసేసి తర్వాత హాఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేసి ఇలా మొత్తం ఆనియన్స్ కలిసే విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఉప్పు, కారం, ధనియా పొడి కూడా వేసేసేసి ఇలా అన్నీ కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా గరం మసాలా కూడా కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే గరం మసాలా కూడా వేసేసానండి. ఇలా వేసిన తర్వాత ఒక సిమ్లోని ఒక 5 to 7 minutes ఇలా కుక్ చేసుకున్నట్లయితే మంచి గోల్డెన్ కలర్లో వచ్చి బాగా స్మెల్ వస్తాయండి. తర్వాత శాండ్విచ్ బ్రెడ్ అయితే తీసేసుకొని దీన్ని ఒక్కసారి పూరీకర్రతో ఇలా రుద్దేసేసుకొని చాలా తిన్నుగా తయారవుతుందండి. అలా రుద్దడం వలన తర్వాత మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్ పేస్ట్ ప్లస్ హాఫ్ ఎగ్, బాయిల్డ్ హాఫ్ ఎగ్ కూడా దానిపైన పెట్టేసేసేసి ఒకసారి అటువైపు బటర్ వేసేసి ఒక ప్యాన్లో అయితే మళ్ళీ సిమ్లో రోస్ట్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఒకవైపు అయితే మసాలా, ఇంకొక వైపు అయితే బటర్తో ఇలాగాని రోస్ట్ చేసుకున్నట్లయితే మంచి క్రిస్పీగా అనిపించింది. ఇలాగా మంచి స్నాక్ అండి. ఇదైతే పిల్లలకు చాలా ఎంటర్టైన్మెంట్గా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.